హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్దునాస్ గార్డెన్. నేను మీ భారతినండి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ప్లాంట్ని చూపించబోతున్నానండి. ఆ ప్లాంట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. కాకపోతే అది అందరికీ తెలియదు అనమాట. నేను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఆ ప్లాంట్ గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. రండి చూద్దాం. రండి, ఇదే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది స్పెషల్ ప్లాంట్, హెర్బల్ ప్లాంట్. మనకి ఆరోగ్యానికి అంటే మనం ఆస్తమా బారిన పడినప్పుడు ఈ ఆకు వల్ల ఉండే ఉపయోగాలు ఏమున్నాయి అన్నది నేను మీకు వివరంగా చెప్తున్నానండి. ఈ మొక్క పేరు చూసారా? ఈ మొక్క చూడండి, చూసారా? చూడండి, దీన్ని ఆస్తమా ప్లాంట్ అంటారండి. ఆస్తమా ప్లాంట్ అంట. ఇప్పుడు ఆస్తమాతో ఈ రోజున చాలామంది బాధపడుతున్నారు. అయితే దీని పేరు ఇంకొక పేరు కూడా ఉన్నదండి. ఈ ఆస్తమా ప్లాంట్ అనే కాకుండా రెడ్డివారి నానుబ్రాలు అంటారు. రెడ్డివారి నానుబ్రాలు ఈ మొక్కని. ఇది మనకి ఆస్తమాకి ఏ విధంగా క్యూర్ అవుతుందో ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, దీనికి పేరులోనే ఉందండి ఆస్తమా ప్లాంట్ అని. యాక్చువల్లీ ఇది మనకి ఆస్తమాతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం. ఉబ్బసం అంటారు కదండి. ఇట్లా నానా రకాలుగా మనకి శ్వాసకోశ వ్యాధులతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ లక్షణాలు, ఆస్తమా లక్షణాలని కంట్రోల్ చేయడంలో ఈ మొక్క యొక్క ఉపయోగం చాలా ఉన్నదని మనకి శాస్త్రీయ పరంగా కూడా ఆధారాలు ఉన్నాయండి. దాన్ని బట్టి మనం ఒకవేళ ఎవరికైనా ఉంటే కనుక కొంచెం ఆయుర్వేద వైద్య నిపుణుల ఆధ్వర్యంలో తీసుకోండి. ఎందుకంటే అందరికీ అన్నీ సెట్ కావు కాబట్టి వారి ఆరోగ్య సమస్యల మీద కూడా కొంచెం పరిస్థితి ప్రభావం మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుంది మనకి క్యూర్ అవుతుందా లేదా అన్నది. అందుకనంటే మన ఆరోగ్య సమస్య గురించి కాబట్టి కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మనం చేసుకుని తీసుకోవాలి. దీన్ని కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చండి, చాలా ఈజీగాను. చూడండి, ఈ ఆకు కట్ చేస్తే పాలు కూడా కారుతాయి అన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇది సాధారణంగా మనకి పిచ్చి మొక్కలాగానే పెరుగుతాయండి. అంటే మనకి పల్లెటూరులోనే కాదు, ఇక్కడ సిటీల్లో కూడా కాస్త ఖాళీ ప్లేస్ ఉంటే చాలు ఊరికే పెరుగుతుంది. కాకపోతే దీని విలువలు అందరికీ తెలియవు కాబట్టి పిచ్చి మొక్క కింద మనం పీకి పారేస్తూ ఉంటాము. ఇది కాండానికి రెండు పక్కల ఆకులు ఉంటాయి చూడండి, మధ్యలోనేమో చిన్న చిన్న సీడ్స్ కింద ఉంటాయి. కానీ ఈ మొక్క మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. యాంటీ బ్యాక్టీరియాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. ఈ మొక్క నుంచి ఆకులు కట్ చేసినప్పుడు పాలు వస్తాయన్నాను కదా, ఆ పాలని మనకి పుండ్లు కొంచెం చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చి పుండ్లు పడతా ఉంటాయి. ఆ పుళ్ళ మీద మనం ఈ పాలుని కనుక పిండి దాని మీద రాస్తే దాంట్లో ఉన్న చెడు అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి గడ్డ పడింది అంటేనే అక్కడ చెడు రక్తం అనేది పేరుకుపోయి ఉంటుంది. అదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ పాలు దాని మీద రాస్తే. అట్లాగే మనకి మొటిమలు వస్తూ ఉంటాయి లేడీస్కి ఎక్కువగానే. ఆ మొటిమల మీద కూడా ఈ ఆకుల రసాన్ని రాయొచ్చండి. అది కూడా అన్నమాట మన మొటిమలకి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే డెంగీ ఫీవర్ వస్తున్నాయి కదా, ఇప్పుడు చాలా మటుకు జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ డెంగీ ఫీవర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుని శుభ్రంగా కడిగేసి, అంటే ఎందుకంటే రోడ్ల మీద పిచ్చి పిచ్చి ఖాళీ ప్లేస్లను పెరుగుతూ ఉంటాయి కాబట్టి శుభ్రంగా ఇది కడిగేసి ఒక 1 గ్లాసు వాటర్లో ఈ ఆకులు వేసి మరిగించి ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు ఆ నీటిని తాగితే మనకి ప్లేట్లెట్లు కూడా పెరుగుతాయని చెప్పేసి విన్నామండి. రక్త కణాలు కూడా బాగా పెరుగుతాయి. అట్లాగే కొంతమంది డిప్రెషన్లో ఉంటారు. వర్క్ టెన్షన్ కావచ్చు, ఇంకో టెన్షన్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, ఏదైనా కానీ అట్లా ఉన్న వాళ్ళు కూడా దీన్ని టీ లాగా ఒక 3 టైమ్స్ డైలీ మనం గ్రీన్ టీ ఎలా తాగుతామో ఆ విధంగా తీసుకుంటే మనకి ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందన్నమాట. అట్లాగే కొంతమంది బాలింతలు ఉంటారు, వాళ్ళకి పాలు రావడం తక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. పాలు రాక పిల్లలకి ఇవ్వలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ఆకుల కషాయాన్ని తాగితే చాలా బాగా ఉపయోగం ఉంటుందన్నమాట. అట్లాగే మనకి పులిపిర్లు వస్తాయి చూడండి. కొంతమందికి ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి కొంతమందికి ఉంటాయి, ఇంకొంతమందికి మధ్యలో వస్తూ ఉంటాయి పులిపిర్లు అంటే చిన్న చిన్న మనకి గడ్డలు కూడా కాదు, చిన్న చిన్న బుడుపుల్లాగా వస్తాయి చూడండి, బ్లాక్ కానీ. వాటి మీద కూడా ఈ ఆకుల కషాయాన్ని మొహం కడుక్కోవచ్చు. ఆ పుండ్ల మీద ఈ పాలు రాయాలన్నమాట. ఈ ఆకులు కట్ చేసినట్టు పాలు వస్తాయని చెప్పాయి కదా, ఆ పాలని ఆ పురుపుల మీద కూడా రాస్తే అవి కూడా కొన్ని రోజులకి రాలిపోతాయి అన్నమాట. అట్లాగే ఈ నానుబ్రాలు అంటారు కదండి మొక్కని, దీన్ని కొన్ని మిరియాలు కూడా రెండు కూడా చూర్ణం చేసుకుని
తాగితే మన లేడీస్కి ఉన్న సమస్యలు గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి కూడా క్యూర్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం రెడ్డివారి నానుబాలని చూసారుగండి. ఇప్పుడు నేను చూపించిన మొక్క మీకు ఎంత ఉపయోగం ఉన్నదో, ఇట్లాగే మన ప్రకృతిలో చాలా మొక్కలు ఉన్నాయండి. ఆ భగవంతుడు సృష్టించిన ప్లాంట్స్లో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ప్రతి మొక్కకి కూడా ఒక ఉపయోగం అనేది సృష్టించాడు దేవుడు. అయితే అది మనం తెలుసుకోవడం కొంచెం అందరికీ సాధ్యం కావట్లేదు, కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ విధంగా మనం కూడా తెలుసుకుందామండి ఈ రోజుని. ఈ మొక్కల్ని ఇప్పుడు ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కదా, ఈ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం ఆర్గానిక్గా పండించుకుంటూ మన ఆరోగ్యాన్ని రక్షించుకుందామండి. ఇటువంటి హెర్బల్ ప్లాంట్ని కూడా మనం వాడుకుందాం. ఓకేనండి. కొంచెం ఇంకా కావాలంటే వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే ఇంకా మంచిది నా సలహా అండి. ఓకే.